అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంటే ఆ సోషల్ మీడియా చూసి చూసి ఇంకా అది అలా చేసేయాలనిపించింది అనమాట. అంటే క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నార్మల్లీ, జోకులు వేసి బూత్ జోకులు వేసి సంథింగ్. పోనీ బూత్ ఈ మధ్య వచ్చింది, సో బూత్ కంటే ముందు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేదంటే ఏదైనా కామెడీ చేయడమో, సో కామెడీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ అని చెప్పి. అసలు ఒక నాలెడ్జ్ గెయిన్ చేయాలి, నాలెడ్జ్ ని విజ్డమ్ ని 10 మందికి పంచాలి. ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఎక్కడి నుంచి ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ మీ గురువు కానీ మీ టీచర్ కానీ ఎవరైనా గైడ్ చేసి ఇలాంటి ఆలోచన చెప్పి? లేదు, ఎవ్వరు చెప్పలేదన్నమాట. అంటే మా వాళ్ళు అసలు ఎవరు లేరనమాట ఇలా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు. నాకు వర్కౌట్ థాట్ వచ్చింది, వర్కౌట్ టైం పాస్. మేలో 8th క్లాస్ మేలో హాలిడేస్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫ్యాక్స్ ఛానల్ పెడదామని పెట్టి ఇంకా అలా స్టార్ట్ అయింది. అప్పటికి ఛానల్ అప్పటికి ఉందా? మొబైల్ ఉందా? నీ ఓన్ మొబైల్? లేదు, మా డాడీ వాళ్ళది. మా డాడీ వాళ్ళు నైట్ వచ్చినప్పుడు వాయిస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసేవాడిని, ఇంక పెట్టేసేవాడిని. మళ్ళీ ఇంటికి వెళ్ళి అంటే ఒక్కొక్కసారి ఉండేది, ఒకసారి ఇంట్లో ఉంచేవాళ్ళు, ఒకసారి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఏంటి ఫ్యాక్స్ ఛానల్ పేరు? అభి ఫ్యాక్స్ అని ఉండేది, అభి ఫ్యాక్స్ తెలుగు అని ఉండేది. సో అది 1 month లేచిపోయింది, 20K ఫాలోవర్స్. అదే, అది స్ట్రైక్స్ పడకుండా ఉంటే ఈసారి అంటే ఈసారి వేరే పాత్రలు వెళ్ళేవాడిని ఏమో. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? అంటే స్ట్రైక్స్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రైక్స్ అంటే మామూలుగా ఆడియోస్ అంటే నాన్ కాపీరైట్ ఆడియోస్ ఉంటాయి కదా, అవి వాడితే సరిపోద్ది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో రా ఫుటేజెస్ ఉంటాయి కదా, ఈ మూవీస్ కానీ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు పోతాయి అని తెలిసింది. ఇంకా అవి పడకుండా ఫ్రీగా ఉన్నాయి వాటిని ఫ్రీ స్టాక్స్ వీడియోస్ అవి చూసుకుంటా ఉంటాను. అవి చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి చేసినా ఛానల్ పోతే ఏం లేదు, 1 year పడిన కష్టం మొత్తం పోతుంది. కాబట్టి ఆ చిన్న చిన్నవి కూడా చూసుకోవాలని అప్పుడు అర్థమైంది నాకు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 50K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఈ క్రియేటర్, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ ఫోకస్ చేసింది ఎప్పటి నుంచి? ఇదా టెక్ ఛానల్ స్టార్ట్ చేశారు 10th క్లాస్ స్టార్టింగ్లో. టెక్ ఛానల్ అంటే మొబైల్స్ వీడియోస్ చేయడం కానీ, యాప్స్, టెక్నాలజీ వీడియోస్ అంతా మొత్తం. అప్పుడు ఏ ట్రెండింగ్ అవుతుంటే ఆ వీడియోస్ పెడతా ఉండేవాడిని. ఇంకా అప్పుడు 100 వీడియోస్ ఒక 2,000-3,000 వ్యూస్ వచ్చినాయి, ఒక 100 వీడియోస్. తర్వాత ఒకరోజు హాలిడే పెట్టాను, అంటే ఒక వీడియో చేయాలని. ఇప్పుడు 10thలోనే మంచి ఊపులో ఉంది, 10th లాస్ట్ డేస్లో. అప్పుడు అంటే ఒక రోజు సెలవు పెట్టి వీడియో చేశాను, అది మొబైల్ పాస్వర్డ్ గురించి. ఆ రోజు నేను పెట్టాను, ఆ రోజు ఈవినింగ్ పెట్టాను, అంటే వ్యూస్ చూడలా. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేపాటికి 5 million వెళ్ళిపోయింది. అదే కదా 10.8 million 11 million వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళింది అది. అలా దానివల్ల నాకు 12,000 ఫాలోవర్స్ వచ్చారు ఒక్క వీడియో వల్ల. ఇంకా అలా అలా ముందుకి అప్పటి నుండి ఇంకా మినిమం 10K వ్యూస్ కానీ ఒక్క వీడియో నుంచి బాగా వస్తున్నాయి అనమాట. సో అప్పటి నుంచి ఛానల్, ఐ మీన్ పేజ్ మంచి గ్రోత్ లో ఉంది. 17K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ వైపు వెళ్ళాను అనమాట. ఓకే, 17K వచ్చిన తర్వాత బిజినెస్ వైపు. బిజినెస్ ఐడియా ఎవరు ఇచ్చారు? ఈ ఫ్యాషన్, ఈ క్లోదింగ్ వైపు వెళ్దామని నేనే అనుకున్నాను. అంటే ఫుడ్ క్లాతింగ్ బ్రాండ్ అనుకున్నా, ఫుడ్ స్టార్ట్ చేద్దాం, అంటే క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంక ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు టీ-షర్ట్స్ ఎక్కువ, ఎస్పెషల్లీ టీ-షర్ట్సే కదా ఎక్కువ ప్రస్తుతానికి అయితే టీ-షర్ట్స్ రిలీజ్ చేసాం. ప్రింటింగ్ అవి అటు కస్టమైజ్డా? ఎవరన్నా వాళ్ళకి నచ్చిన ప్రింట్స్ ఇవ్వచ్చా? లేదా ఇంకా కస్టమైజ్డ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒక 2 months పట్టిద్ది. ఇప్పుడైతే మేము చేసి చెప్పిస్తున్నాం. కస్టమైజ్ కొంచెం మిషన్స్ అవి కొనాలి కాబట్టి కొంచెం ఆగుతున్నాం అనమాట. సో ప్రెసెంట్ అయితే ఏంటి, ఒక మీమ్స్ కూడా ఏమైనా ప్రింట్ చేస్తున్నారా బయట? లేదు, అది చూడాలి, ఒక 1 monthలో అది పెడదామని. సో 1 month అది కూడా స్టార్ట్ చేద్దామని. అంటే ఆ మూవీ రిలేటెడ్ ఇప్పుడు సలార్ వస్తే ఇంకా సలార్ ఆ టైంలో పెట్టాలి కదా, ఇప్పుడు పెడితే అప్పుడు పెట్టినా బాగోదని ఏ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీకి పెడదామని చూస్తున్నది. నైస్. సో బేసికలీ అంటే బిజినెస్ గురించి రకరకాల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పెద్ద పెద్ద అన్ని జీవితంలో అన్నీ చూసేసామని చెప్పుకుంటారు, పండిపోయింది ఇక్కడ అంటారు. వాళ్ళకు కూడా కొన్నిసార్లు బిజినెస్ అంటేనే దెబ్బ పడతా ఉంటుంది. సో ఇప్పటి వరకు బిజినెస్ ఎలా సాగింది స్టార్ట్ చేసినప్పటి నుంచి? స్టార్టింగ్ డేస్లో కంటెంట్ పరంగా బాగా వెళ్ళింది. అంటే ఒక 3-4 days అన్ని ఆర్డర్స్ కానీ అంతగా ఏం రాలా. తర్వాత ఇంకొంచెం ప్రమోషన్స్ కానీ కొంచెం కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం, కొన్ని స్ట్రాటజీస్ వాడిన తర్వాత కొంచెం ఆర్డర్స్ బాగా వెళ్ళాయి. ఇంకా ఎప్పుడు బాగా గ్రోత్ వచ్చిందంటే వంశీ కురపాటి అన్న అతను ఆ వీడియో పెట్టినప్పుడు ఇంకా ఆ 2 daysలోనే అయిపోయింది అనమాట, స్టాక్ అవుట్ అయిపోయింది, డ్రాప్ 1. అప్పటి నుండి బ్రాండ్ గ్రోత్ బాగుంది. సో ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కరెంట్ డే ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ఎన్ని సేల్స్ అవుతూ ఉంటాయి, ఎన్ని షర్ట్స్? అంటే అది లిమిటెడ్ స్టాక్ అయ్యింది అనమాట, 100 pieces. ఓకే, 100K. ఓకే, అంత బాగానే ఉందా? ఇది బిజినెస్ బాగా రన్ అవుతుంది ఇప్పుడు? బాగా రన్ అవుతుంది. సో ప్రమోషన్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడావు నువ్వు. అంటే ఎందుకు తెలుగు కంటెంట్ క్రియేటర్స్ ప్రమోషన్స్ చేస్తే తప్పుగా చూస్తారు,
ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, తప్పుడు ప్రమోషన్స్ చేయొద్దు అని. సో ఎలా బేస్ చేసుకుంటావు, అంటే అది తప్పుడు ప్రమోషనా మంచి ప్రమోషన్ అనేది నువ్వు ఎలా బేస్ చేసుకుంటావు పర్సనల్లీ? నేనైతే యూజువల్లీ చాట్ జీపీటీ యూజ్ చేస్తాను. అంటే అది ఎలా ఉండేది అని మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇస్తుంది, దాన్ని బట్టి నేను ప్రమోషన్స్ చేస్తాను. అంటే నేను ఓన్గా అంటే డబ్బులు వచ్చేస్తే అంటే చాలా వచ్చినాయి బెట్టింగ్ యాప్స్ కానీ. నాకు 10K ఫాలోవర్స్ ఉన్నప్పుడే బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చాయి. అయితే చేయలే. ఈ అంటే అప్పటికే అవగాహన ఉందా బెట్టింగ్ యాప్స్ అంటే డేంజర్ కదా వద్దని? అప్పుడే అవగాహన ఉంది. అంటే మా ఫ్రెండ్స్ని అడిగితే ఇది చేయరా అంటున్నారు వాళ్ళు. వాళ్ళు వద్దులే ఎందుకు ఇంత రిస్క్, ఆల్రెడీ మనిషి అప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. అది 10.8 మిలియన్ వెళ్ళింది కదా, దాని ఒక 2-3 డేస్ తర్వాత వచ్చింది అనమాట. బెట్టింగ్ యాప్స్ అవి వచ్చినాయి. చాలా ఎక్కువ అమౌంటే అడిగి అంటే ఇష్టం అన్నారు. ఎంత అన్నారు చెప్పచ్చా అమౌంట్? అదే 60,000 అన్నారు. ఓకే, ఒక పోస్ట్కి 4 వీడియోస్. 4 వీడియోస్కి అంటే 4 వీడియోస్ బెట్టింగ్ యాప్ మీద చేయాలా, లేకపోతే స్ట్రిప్ ఇలా వేయడం మధ్యలో అలాంటివా? ఏం అది అంతగా డీటెయిల్స్ అడగల. మేబీ నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేశాను. నాట్ ఇంట్రెస్టెడ్. 60,000 నీకు అప్పుడు రెవెన్యూ అంత జనరేట్ అయ్యేదా ఆ టైంలో? లేదా మ్యాక్సిమం ఒక ప్రమోషన్కి 1000 అలా వస్తాయి అప్పుడు. ఆ టైంలో అలా వచ్చాయి. అలాంటిది 60,000 ఇస్తాము 4 వీడియోల కంటే వద్దన్నావా? ఇంక వద్దనుకోండి, భయం వేసింది. ఇంత పేరు వచ్చింది కదా ఆల్రెడీ. అప్పటికి ఎంత ఫాలోవర్స్ ఎంతమంది? 17,000? 10K ఫాలోవర్స్. 10K ఫాలోవర్స్ దగ్గరే నువ్వు భయపడ్డావు. 10,000 ఫాలోవర్లు వచ్చారు పాపం, అదే ఇంతమంది వాళ్ళు రేపొద్దున క్వశ్చన్ చేస్తారు తప్పని చెప్పి. ఇప్పుడు కోట్లు తీసుకున్న హీరోలే చాలా మంది చేశారు. పేర్లు ఎందుకు, ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళే కూడా చేశారు చాలా మంది. సో తర్వాత సిట్టు వాళ్ళందరూ పిలిచారు కదా విచారణకు, ఈడీ పిలిచింది. అవును. నువ్వు 10,000 మంది ఫాలోవర్లు, వాళ్ళు కూడా నీ మొహం తెలియని వాళ్ళు. కొంతమంది మేబీ నీ లోకల్ గైస్ ఉంటారు, అందులో 10,000లో చూసుకుంటే ఎంతమంది? హార్డ్లీ ఒక 50 మంది ఉంటారా నీకు తెలిసిన వాళ్ళు? అంతే, 20-30 మెంబర్స్. 20-30 మెంబర్స్ ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళు ఎవడో పరాయోడు. అంతే. వాళ్ళ కోసం ఆలోచించి 60,000 వద్దనుకున్నావా? ఇంకా భయం వేసింది, ఎందుకులే మనకి ఇంత రిస్క్, మంచిగా ప్రమోషన్స్ మంచిగా చేసుకుంటే వెళ్దాం, ఈ బ్యాట్ ఎందుకులే అని వెళ్ళలేదు అనమాట దాని జోలు. ఇంకా వస్తామంటే కానీ నాట్ ఇంట్రెస్ట్ అని. ఇంకా రీసెంట్గా ఒక ఆల్కహాల్ బ్రాండ్ కూడా వచ్చింది, కానీ అది 2 lakhs, ఒక 1 వీడియోకి 2 lakhs ఇష్టం అన్నారు. వీడియోకి 2 lakhs? ఓకే, ఇంక వద్దులే. ఓకే, అంటే థర్డ్ పర్సన్ ఎవరో తెలియదు, అడిగారు అనమాట. ఇంకా నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టి, అంటే ఒక రీల్ ఒక పోస్ట్ అన్నారు. ఒక రీల్ పోస్ట్ చేస్తే 2 lakhs ఇస్తామన్నారా? ఎంత ఎంత ఇలాంటి నడుస్తున్నాయి అసలు సోషల్ మీడియాలో. చాలా మంది తెలియదు, చాలా మంది చేస్తున్నారు. ఇంకా ఈ గివ్ అవే అని, ఈ రీసెంట్గా ఈ స్కామ్స్ కూడా వచ్చినాయి. ఇంకా గివ్ అవే కార్ అని, బైక్, చాలా అవి కూడా ఇదివరకు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు గివ్ అవేలు అయిపోయినాయి అనమాట. మేము గివ్ అవే పెట్టాలన్న భయం వేస్తుంది. అలా అనుకుంటారేమో బ్యాట్ కానీ, మేము టీ-షర్ట్స్ గివ్ అవే పెడదాం అనుకున్నాం, ఇంకా ఆలోచిస్తున్నాం. అంటే మనం వాళ్ళు ఏదో చిన్నది పెడతాం కదా మన కండిషన్, అలా ఆ టైప్ వెళ్ళిపోద్దేమోలే అలా ఆలోచిస్తున్నాం. అన్నీ అలా అయిపోతున్నాయి, అంటే ప్రతిది అలాగే అనుకుంటున్నారు కదా. సో ప్రమోషన్స్ కూడా గివ్ అవే పెట్టండి మీకు మేము ఇస్తాం, సో ఇలా ప్రమోట్ చేయండి అంటున్నారు. మేము టీ-షర్ట్స్ ప్రమోట్ చేయడానికి పెడదాం అనుకుంటున్నారా? ఓకే, పెడితే మళ్ళీ ప్రమోషన్ అంటే గివ్ అవే కదా, ఈ స్కామ్ అవుతుంది అలా అనుకుంటారేమో అని మేము ఆలోచిస్తున్నాం. మేము గివ్ అవే పెట్టకపోవడానికి కూడా అదే కారణం. చాలా మంది అడుగుతారు పెట్టలేదు ఏంటని. మేము డ్రాప్ ఉన్నప్పుడే పెట్టాల్సింది, ఇంకా ఆగుతా వచ్చాం అనమాట. కాదు, కళ్ళు ఎదురుకున్నా అంత డబ్బు పోనీ రిచ్ ఫ్యామిలీ కూడా కాదు కదా. డాడీ మమ్మీ ఇప్పుడు అదే చేస్తున్నారు, టైలర్సేనా? ఇంకా టైలరింగ్ టైలరింగ్. ఇప్పుడు ఎంత నార్మల్లీ అడుగుతున్నాను, నీకు రెవెన్యూ నువ్వెంత సంపాదిస్తున్నావు? అంటే నీకు సంపాదించే ఏజ్ కాదు అసలు, నువ్వు సంపాదించడమే గ్రేట్, బట్ నార్మల్ అడుగుతున్నాను. ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదిస్తూ ఉంటావు?